ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు ఇప్పుడు డెంగ్యూ దోమలను చంపడానికి సైంటిస్టులు వాటిలోనే వాటి శత్రువులను క్రియేట్ చేస్తున్నారు. ఎలా? హౌ? మన ఇండియాలో ఒక్క 2024లోనే 2 లక్షలకు పైగా డెంగ్యూ కేసెస్ రిజిస్టర్ అయితే 297 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే డెంగ్యూ ఎక్కువైనప్పుడు మన ఏరియాలో పొగ వదులుతారు కదా, దానివల్ల ఎగిరే దోమలు మాత్రమే చనిపోతాయి. కానీ నీళ్లలో ఉన్న దోమ గుడ్లు వాటి పిల్లలు అలాగే బ్రతికుంటాయి. కొన్ని రోజుల్లో అవి కూడా పెరిగి మళ్ళీ ఎగరడం మొదలు పెడతాయి. అయితే ప్రపంచంలో 3500కు పైగా దోమ జాతులుంటే అందులో కేవలం 31 రకాల దోమల వల్ల మాత్రమే మనకు వ్యాధులు వ్యాపిస్తాయి. డెంగ్యూ, చికెన్ గునియా, జీకా వంటి వ్యాధులను స్ప్రెడ్ చేసే దోమలను ఈడీస్ అంటారు. సైంటిస్టులు ఇప్పుడు మగ ఈడీస్ దోమలకు వోల్బాచియా అనే బ్యాక్టీరియాను ఎక్కించి వదులుతున్నారు. ఈ బ్యాక్టీరియా వల్ల మగదోమలు ఆడదోమలతో కలిసిన తరువాత ఆడదోమ పెట్టే గుడ్లిక పొదగవు. దాంతో క్రమంగా దోమల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు సింగపూర్ లో ఆల్రెడీ వారానికి 10 మిలియన్ల మగదోమలను ఇలా తయారు చేసి వదులుతున్నారు. అక్కడ వీటి పాపులేషన్ ఇప్పుడు 80 to 90% తగ్గింది. సింగపూర్ తో పాటు ఇండోనేషియా, యుఎస్ తో సహా 15కు పైగా దేశాల్లో ఇలాంటివి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. మన ఇండియాలో కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే ఈ ప్రాసెస్ ఆపేస్తే దోమల సంఖ్య మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇది కంటిన్యూస్ గా చేయాల్సిన ప్రోగ్రామ్. ఓవరాల్ గా ఈ ప్రాసెస్ పై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.